ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెల 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు గాని అనుచరులు గాని ఘర్షణలు పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమలాపురం నోడల్ డీఎస్పీ ఎన్ సుధాకర్ హెచ్చరించారు. కమలాపురం నియోజకవర్గంలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగింది. ప్రజలందరూ కూడా మాకు బాగా సహకరించారు. మా సీఏ గారు ఎస్ఐలు అందరూ కూడా కష్టపడి పనిచేశారు. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము బాగా కష్టపడి పనిచేశాము. ఎన్నికలు కూడా చాలా ప్రశాంతంగా జరిగాయి. అయితే మనకు ఈ నెల 4వ తేదీన నెక్స్ట్ మంత్ 4వ తేదీన మన ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఈ సందర్భంగా ఏం చెప్తాను అంటే, మన ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. మన రాష్ట్రంలో జరిగిన చిన్న చిన్న అల్లర్లు కానీ పెద్ద అల్లర్లు కానీ వివిధ ప్రాంతాల్లో జరిగిన దానివలన మన భారతీయ ఎన్నికల సంఘం, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్నికల సంఘం అధికారులు చాలా స్ట్రిక్ట్గా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మనకు 6/6/2024 వరకు కూడా ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది. కాబట్టి చాలా కఠిన చర్యలు తీసుకోమని, ఎవరైనా అల్లర్లు చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. కఠినమైన చట్టాలు ఉపయోగించి నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఎవరైనా అల్లర్లు చేస్తే మాకు ఎలాంటి తారతమ్యం లేదు. మేము భారత ఎన్నికల సంఘం యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తున్నాము. ఎవరు యా పార్టీకి సంబంధించినవైనా, యా ప్రాంతమైనా కూడా ఎవరైనా అల్లర్లకు పాల్పడితే చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాము, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడతాము అని ఒకసారిగా ప్రజలకు తెలియజేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రశాంత వాతావరణంలో ఉండాలని కోరుకుంటున్నాము. 6/6/2024 తేదీ వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కోడ్ ఉన్నంత వరకు కూడా ఎలాంటి ర్యాలీలు కానీ విజయోత్సవాలు చేయకూడదు. అదేవిధంగా టపాసులు ఇలాంటివి కూడా కాల్చకూడదని ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి అందరికీ నేను కోరుకుంటున్నాను. ఎన్నికల ఫలితాల వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడ మన కమలాపురం నియోజకవర్గంలో ఉన్న డబుల్ మాంగర్స్ లాంటి వారిని పిలిపించి ఎలాంటి ఘర్షణలు పడినా కఠినంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాము. ప్రజలందరూ కూడా సహకరించాలా, ఎక్కడ గుంపులుగా ఉండకూడదు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా. కాబట్టి అందరూ కూడా సహకరించి మన కమలాపురంలో ప్రశాంతమైన వాతావరణం నిలబడాలని అందరూ సహకరించాలని కోరుకుంటూ